ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనం. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సృష్టికర్త అయిన దేవుడు తన పోలికలో తాను సృజించిన మానవులకు తనకు ఉన్న బంధాన్ని ఒక పోలిక రూపంలో అలంకారముగా ఆయన మాట్లాడుతూ, ఒక కాపరికి తాను మేపే మందకు ఉన్న ప్రత్యేక శ్రద్ధకు, వాటిపై కాపరికి ఉండే ప్రేమను, వాటి ఎడల కాపరికి ఉండు మనస్సును ఎత్తి ఆయన మాట్లాడుతూ, ఈ యెహెజ్కేలు గ్రంథంలోనే 34వ అధ్యాయం 31వ వచనంలో చెబుతూ, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువు అయిన యెహోవా వాక్కు అని చెప్పారు. దేవునికి మానవాళికి ఉన్న తన ప్రేమను ఎత్తి ఆయన ఎన్నో విధములుగా పోల్చి చెప్పడం పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక వ్యవసాయకునికి తనకున్న పొలములో ఉండే విలువైన ద్రాక్షవల్లికి దానికున్న తీగెలకు ఉండే మధ్య బాధ్యతలను, బంధాన్ని ఎత్తి మాట్లాడారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒక తల్లికి తనకున్న కుమారునికి ఉండు బంధాన్ని గురించి ఎత్తి చూపుతూ, నేను మిమ్మను అంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పి గ్రహించుటకై మాట్లాడారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఒకని శిరస్సుకు వాని శరీరానికి ఎలాంటి కలయికనో అలానే మీరు నాకు అంతటి సంబంధము, శిరస్సు శరీరాన్ని ఎడబాసి ఎలా ఉండలేదో అలానే నేను మిమ్మను, మీరు నన్ను ఎడబాసి ఉండలేరు అని చెప్పారు. శరీరంలో ఎలా అవయవాలు శిరస్సు యొక్క ఆజ్ఞకు లోబడి ఎలా క్రియ చేస్తాయో, పని చేస్తాయో, అట్లే సంఘమైన మీరందరూ అవయవములుగా కలిసిమెలిసి పని చేయాలి అని బోధించారు. ఈనాటి మన ధ్యాన వాక్యంలో ప్రభు మనతో ఇలా చెబుతూ ఉన్నారు, నేనే నా గొర్రెలకు మిమ్మును కాపరి వలె మేపి పరుండబెట్టుదును అని చెప్పిన దానిలో ఉన్న బంధాన్ని గ్రహిందామా? మేము నివసించే ప్రాంతంలో ఎక్కువగా పాడి పరిశ్రమలు ఉంటాయి. అనగా గేదెలను, ఆవులను మేపుతూ ఉంటారు. వాటిని గూర్చి యజమానులు తీసుకునే శ్రద్ధను గూర్చి తప్పక చెప్పాలి. అవి ఉండడానికి వేయబడే షెడ్డులు, వాటికి దోమల వల్లే కలిగే హానికి దోమతెరలు, వాటికి ఫ్యాన్లు, అవి తినడానికి కావలసిన మేతలు, పచ్చగడ్డి, వట్టిగడ్డి, ఉడకబెట్టిన గింజలు, తౌడు, ఇంకా ఎన్నో రీతులుగా వాటికి ఆహారం, వాటి పై శరీరంపై రాసే కొన్ని నూనెలు, అవి ఎంత అందంగా బలిసి మంచి ఆకారంలో కనబడతాయో. ఈ షెడ్లు దగ్గరకు ఒక వైద్యుడు నిత్యం వస్తూ వెళ్తూ వాటి కొరకైన ఆరోగ్య శ్రద్ధ మొదలైనవి ఆ పశువులను చూసుకునే కొద్దీ చూడాలనిపించేలాగా ఎంతో చక్కగా ఉంటాయి. ఒక పశువులను చూసుకునే ఓ యజమాని అంతటి శ్రద్ధను చూపిస్తే, సృష్టికర్త అయిన దేవుడు తాను సృజించిన మానవాళిపైన మనలను గూర్చి ఎంతో శ్రద్ధను చూపుతూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు, అవి మీరు అడగక మునుపే మీకు ఆయన అనుగ్రహిస్తారు అని చెప్పారు. తినుటను గూర్చి, త్రాగుటను గూర్చి, ధరించుటను గూర్చి మీరు చింతించవద్దు, మీ పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయముగా వాటిని మీకు అనుగ్రహించును అని చెప్పారు. అవును, ఆయన పోషించువాడు అని చెప్పబడింది. యెహోవా ఈరే అనగా ఆయన చూచుకొనువాడు, యెహోవా రాఫా అనగా స్వస్థపరచువాడు, యెహోవా షాలోమ్ అనగా సమాధానమిచ్చువాడు, యెహోవా నిస్సి అనగా మనకు ధ్వజముగా ఉండువాడు అని చెప్పబడింది. అంతా ఆయనే చూసుకునేవాడు. అవును, మనం సేవించే దేవుడు, మనం ఆధారపడే దేవుడు, మనము నమ్మిన దేవుడు నిశ్చయముగా మంచి ఆహారము, మంచి విశ్రాంతిని అనుగ్రహించును. 23వ కీర్తనలో 1 నుంచి 6 వచనాల్లో దావీదు ఇట్లా అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని ఆయన యొక్క గొప్ప పరిచర్యను గురించి ఎంతో ఘనపరుస్తూ కొనియాడి దావీదును మనం గమనిస్తాం. అవును,
యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒక మంచి కాపరిగా దేవుడు తనను గూర్చి చెప్పుకుంటూ ఉన్నారు. జీతగాడు కాదు, సొంత కాపరి అని తనను గూర్చి చెప్పుకున్నారు. కనుకనే నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును అని చెప్పారు. అట్టి ధన్యతను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రియ కాపరిగా ఆయనను అంగీకరించి భద్రపరచబడి కాపాడబడి పోషింపబడుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఆమెన్.